ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నిన్న కొంతమంది ఫీజులు పే చేశారండి. వాళ్ళ నేమ్స్ చెప్పరా? సార్ విజయవర్ధన్ మొత్తం పే చేసి సార్ సయ్యద్ సాదిక్ సార్ నిన్న పే చేసిన నిన్న పే మీ సయ్యద్ గారు మీ పేరు రాశానండి. విజయ్ వర్ధన్ ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఓకే సార్, ఇంకా అది వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయలేదు సార్. ఇంకా మీరు చేస్తాను బాబు. విజయవర్ధన్ కే కదండి? అవునండి. గుడ్ మార్నింగ్ సార్. నిన్న పే చేయలేదు, మీరు 28ని కదా పే చేసింది. ఆ మాస్టర్ నిన్న పే చేసిన మాత్రమే సార్. నిన్న పార్షియల్ 10,000 రిమైనింగ్ అమౌంట్ పే చేశారు అంతేనండి? ఎస్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. ఇంకా కొంతమంది తక్కువ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా రేపట్లో పే చేసేయాలి. ఇంకా నిన్న కొంతమంది పే చేశారు సార్. వాళ్ళ పేర్లు చెప్పరా? నిన్న పే చేశారు, వాళ్ళ పేర్లు చెప్పండి అండి, మర్చిపోయాను నేను. సార్ సయ్యద్ సాదిక్, సయ్యద్ హాసన్ ఇది. ఇంకొకళ్ళు ఎవరండి? జగదీష్ సార్. జగదీశా? ఎస్ సార్. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టాయా? పెట్టాను సార్, చూసాను కూడా మీరు. ఇప్పుడు పెట్టుకోమి. ఓకే సార్. పెట్టినా, ఎందుకంటే ఇందాక దాకా వేరే సార్ పెట్టువా. ఓకే సార్. సార్ ఇంకా పే చేస్తాను. కాదప్ప నేను అనేది మ్యూట్ లో పెట్టున్నారు ప్లీజ్. స్క్రీన్ షాట్ పెట్టాను, ఒకసారి చూడండి సార్. చెప్పాను, చూసాను. జగదీష్ ఎవరో మ్యూట్ లో ఉండాలి సార్. రైట్. ఇంకా నిన్న ఎవరో పే చేశారండి. ఇంతేనండి, నిన్న ఒక్కళ్ళని పే చేశాను. జగదీష్ ఒక్కలే. దివ్య గారా? ఎప్పుడు నిన్న పే చేశారండి? లేదు సార్, మొన్నే పే చేశాను. నేను స్క్రీన్ షాట్ పంపాను మళ్ళీ. అమ్మ నేను అడిగేది నిన్న పే చేసినాను, మొన్నటి రాసేసాను. ఓకే సార్ ఎవరి ఇంట్లో నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్ లో ఉండాలి ప్లీజ్. సార్ అంతేనా? నిన్న పే చేసిన వాళ్ళు ఒక్కలేనా? జగదీష్ ఒక్కలేనా? ఇంకెవరు లేరా? సుబ్బారావు మొలపూడి సార్. సుబ్బారావు మొలపూడే? ఎస్ సార్. నిన్న పే చేశారు, మీరు రాశానండి మీ పేరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఇంకా గణేష్ మీ పేరు రాస్తా. ఇంకా సార్ ఇంకా హనుమాన్ హనుమాన్ ఇచ్చారండి మీరు? పే చేశానండి నేను. స్క్రీన్ షాట్ పెట్టరా? స్క్రీన్ షాట్ పెట్టానండి. మళ్ళీ పెట్టు. ఫుల్ పేమెంట్ అండి? ఫుల్ పేమెంట్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు బాబు. ఓకే సార్, పెడతాను సార్. సార్ ఇంకా ఇంకేనా? సార్ మాధవ్ రెడ్డి సార్ ఇచ్చాను. ఎప్పుడు పే చేశారు సార్ మీరు? ఎప్పుడు పే చేశారుగా? ఇంకా పెండింగ్ ఉన్న అమౌంట్ కూడా పే చేశారా? లేదు సార్, చేయలేదు. 14 పే చేస్తాను, బ్యాలెన్స్ ఉంది సార్, నేను చేస్తాను. చేశారండి 2 days లో. సార్ ఇంకా సార్ నేను మార్నింగ్ పే చేశాను సార్. నేను శ్రీవల్లి. ఈ రోజు మార్నింగా? ఈ రోజు మార్నింగ్ అండి. ఇప్పుడే స్క్రీన్ షాట్ పెట్టాను మీకు. శివకుమార్ గారు పెట్టాను మీకు. శ్రీవల్లి అండి. ఓకే, ఒక నిమిషం మేడం, చూస్తున్నాను స్క్రీన్ షాట్. ఫుల్ పేమెంట్ అండి? అవునండి సార్. గుడ్ మార్నింగ్. నేను ఎస్డే నుంచే జాయిన్ అయ్యాను సార్. 5th కి పే చేస్తాను. ఓకే మేడం, మీరు 30% పే చేసినట్టుంది. మీ ఫోన్ నెంబర్ ఎంత? లాస్ట్ లో 1098 అది నాదండి, హనుమాన్. మీదా? ఓకే, హనుమాన్ గారు. మేడం మీ స్క్రీన్ షాట్ నాకు రాలేదే. నేను పెట్టానండి.
మళ్ళీ నైన్ పెట్టండి. సరే అండి. మళ్ళీ పెట్టు మేడం. సరే. సార్ ఏం లేదండి, ఇంకా ఇక్కడ వరకే కదా, శ్రీవల్లి వరకు పే చేశారండి. సారీ, ఇంకా రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటండి? లాస్ట్ లో వాళ్ళ పేర్లు తీసుకుంటాం సార్, తీసుకుని కడతారా లేదా, లేదంటే నెక్స్ట్ బ్యాచ్ లో అన్నా జాయిన్ అవ్వండి సార్. ఓకేనా, నో ప్రాబ్లం. అప్పుడైనా మనం జాయిన్ అవ్వచ్చు, అప్పుడు కూడా యూఆర్ వెల్కమ్. పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా కట్టేయాలండి, కట్టలేని వాళ్ళు డ్రాప్ అయిపోండి సార్ ప్లీజ్. ఓకేనా, గాట్ ఇటా? అందరికి అర్థమవుతుందా అండి? అర్థమైంది సార్. రైట్ సార్, రైట్ సార్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికి నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నాను. కనపడుతుందా బాబు? ఓకేనా, రైట్. సార్ స్క్రీన్స్ లో ఒక డౌట్ ఉంది సార్. అడగమ్మా. స్క్రీన్స్ అవి మొత్తం యాడ్ చేశాక ఫైనల్ గా మనం యాడ్ చేసిన డీటెయిల్స్ రావాలి కదా సార్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవి. అవునమ్మా. నాకు అలా రావట్లేదు సార్ క్రియేట్ ఇష్యూలో. మామూలుగా తప్పు ఇంతకుముందు చేసి ఏవైతే ఉన్నాయో అవే వస్తున్నాయి. నువ్వు తప్పు చేసి ఉంటావమ్మా. స్క్రీన్స్ స్కీమాస్ ని ఇష్యూ టైప్స్ ఇవన్నీ అసోసియేట్ చేయడం ప్రాపర్ గా చేస్తే నీకు వస్తుంది. నేను చెప్పిన క్లాస్ కూడా అన్నావా నువ్వు? విన్నాను సార్, మీరు చెప్పింది మళ్ళీ వీడియో పెట్టుకొని విని దాన్ని బట్టి చేశాను సార్. ఓకే, అయినా రాలేదా? అలానే వస్తుంది సార్. ఓకే, ఈ క్లాస్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మీకు చెప్తాను మేడం. ఓకేనా, స్క్రీన్ షేర్ చేద్దరు అప్పుడు. ఓకేనా, 8:30కి మీరు స్క్రీన్ షేర్ చేద్దరా సార్? రైట్ సార్, నిన్న పర్మిషన్ స్కీమా గురించి ఉన్నామండి. ఈ రోజు ఇష్యూ సెక్యూరిటీ స్కీమా, నోటిఫికేషన్ స్కీమా క్లియర్ చేద్దాం సార్. ఈ రోజు ఈవినింగ్ సార్ క్లాస్ ఉంటుందండి, మార్నింగ్ లేదు. ఓకేనా, మార్నింగ్ అంటే ఏంటంటే ఆఫ్టర్ 9 తర్వాత సార్ క్లాస్ లేదండి, ఈవినింగ్ క్లాస్ పెడతా అన్నారండి సార్ 1 hour. ఈవినింగ్ టైం సార్? టైం చెప్తారు, ఎప్పుడు సార్? మెసేజ్ పెడతారు 7కో 8కో పెడతారండి సార్. నాకు ఆఫీస్ ఉంటది సార్. ఇప్పుడు రికార్డింగ్ ఉంటుంది సార్, ఇది ఒక్కరోజే కదా. ఓకే సార్. ఓకేనా, లేదంటే కనుక ఇక రేపే పెట్టుకుందాం. పోనీ మీరు అందరూ ఇష్టం అండి, మీరు అందరూ ఎలా చెప్తే చేద్దాం. మనం ఒకసారి ఆలోచించుకోండి 8:30 లోపు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా నాన్న? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, జనరల్ గా దీని అర్థం ఏంటి సార్? ఇష్యూ సెక్యూరిటీ స్కీమా. సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి సార్ జనరల్ గా? ఎవరైనా చెప్పండి, సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్ సార్. సేఫ్టీ సార్. సేఫ్టీ. ఓకే, సేఫ్టీ అంటే ఎవరు కనపడుకోకుండా చేసుకోవటం, అంతేనా సెక్యూరిటీ? సార్, ప్రతి దానికి పాస్వర్డ్ పెడతాం కదా మనం. మొబైల్ ఫోన్ పాస్వర్డ్ పెడతాం, వాట్సాప్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు సార్. నువ్వు ల్యాప్టాప్ లాగిన్ అవడానికి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నువ్వు యుఎస్ లో ఉన్న కస్టమర్ క్లయింట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే దానికి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటి సార్, సెక్యూరిటీ అయినా కాదా? ఎస్ సార్ నో? అథెంటికేషన్ ప్రొవైడ్ చేసేది ప్రతి ఒక్కటి సెక్యూరిటీ. ఇక్కడ విడిగొట్టండి సార్, ఇష్యూ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ స్కీమా. ఇష్యూ అంటే అర్థం ఏంటి సార్? ఇది ఒక ఇష్యూనైనా కాదా? ఈ టికెట్ అయినా కాదా? ఇది ఒక టికెట్ అయినా కాదా? దీన్ని ఇష్యూ అనొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రాము గారు ఒకే ప్రాజెక్ట్ లో ఉన్నామండి. అతను నార్మల్ యూజరు, నేను అడ్మిన్, లేదా నేను అడ్మిన్ ఆయన డెవలపరు, అలా డిఫరెంట్ రోల్లో ఉన్న ఇద్దరం ఒకే ప్రాజెక్ట్ లో ఉన్నాం. ఆయన క్రియేట్ చేసిన టికెట్ నేను చూడకూడదు, నేను క్రియేట్ చేసిన టికెట్ ఆయన చూడకూడదు. రిస్ట్రిక్షన్, సెక్యూరిటీ, పర్సనల్ రీజన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్ అండి కాగ్నిజెంట్ లో. ప్రతిసారి అడుగుతా ఉంటారు సార్. ఆ కాగ్నిజెంట్ అని కాదు, ఏ కంపెనీకి వెళ్ళినా సరే నీకు మ్యాండేటరీ ఎంట్రీ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ ఇష్యూ సెక్యూరిటీ స్కీమా? కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్ అంటారు సార్. అలాంటప్పుడు
ఇష్యూ సెక్యూరిటీ స్కీమా అంటే ఇక్కడ దాకా చెప్తే చాలు సార్. మీరు ఇక్కడ కనపడుతుంది, మార్క్ చేశాను చూసారా? ఇష్యూ సెక్యూరిటీ స్కీమా allow you to control who can and cannot view issues. ఎవరెవరు చూడాలి, ఎవరెవరు చూడకూడదు అనేది డిఫైన్ చేసేదే ఇష్యూ సెక్యూరిటీ స్కీమా. సింపుల్ గా అట్ట ఓడింగ్ మాట్లాడాలి సార్, అంతేగాని మీరు టెక్స్ట్ బుక్లు చదివేసి పుస్తకాలు చదివేయాల్సిన అవసరం లేదు. ఇష్యూ సెక్యూరిటీ స్కీమా allow you to control who can and cannot view the issue. అందరు చెప్పాను చూసారా? నేను రాము గారు ఒకే ప్రాజెక్ట్ లో ఉన్నామండి. ఆయన క్రియేట్ చేసిన టికెట్ నేను చూడకూడదు, నేను క్రియేట్ చేసిన టికెట్ ఆయన చూడకూడదు. అలా రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాడేదే ఇష్యూ సెక్యూరిటీ స్కీమా. నన్ను అర్థమైందా లేదా అందరికి? తర్వాత కొత్త సెక్యూరిటీ స్కీమాని క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఏముందండి? ఏముంది? యాడ్ ఇష్యూ సెక్యూరిటీ స్కీమా. ఓకేనా? ఇక్కడ నా సెక్యూరిటీ స్కీమా పేరు ఏదో నేను ఇక్కడ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా జీవీటీ అప్లికేషన్ ఫామ్ యాడ్ ఇష్యూ సెక్యూరిటీ స్కీమా కనబడుతున్నానా? యాడ్ ISS ఇది మారుస్తానండి. ఎస్ కదా, యాడ్ ఇష్యూ సెక్యూరిటీ స్కీమా అని ఇలా నేనేదో పేరు పెట్టుకున్నాను సార్. ఏడుకొచ్చి ఈ యాడ్ కొట్టాను సార్. ఓకేనా నాన్న? ఎస్ ఆర్ నో? కొత్త ఇష్యూ సెక్యూరిటీ స్కీమా క్రియేట్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఈ స్కీమాని తీసుకెళ్ళి నేను దేనికి అసోసియేట్ చేయాలి? నీకు ఏ ప్రాజెక్ట్ కి అయితే కావాలో ఆ ప్రాజెక్ట్ కి నువ్వు అసోసియేట్ చేయాలి. ఏ ప్రాజెక్ట్ అండి మనదే? ఏదో నేను పక్క ట్యాబ్ లోకి వెళ్తున్నానండి. పక్క ట్యాబ్ లో ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్స్ కి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళండి సార్. ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ అండి మనదే? జీవీటీ. ఓకేనా నాన్న? అర్థమైందా లేదా? దీంట్లో ఇటు కిందకి రండి సార్. ఎక్కడెక్కడైనా సెక్యూరిటీ ఇష్యూ సెక్యూరిటీ అని కనపడుతుందా? దీనిపైన ఇలా క్లిక్ చేయాలి. ఇష్యూ సెక్యూరిటీ పైన క్లిక్ చేసి యాక్షన్. ఇక్కడ ఏముంది సార్? సెలెక్ట్ ఏ స్కీమా. నీ స్కీమా ఏదైతే నువ్వు అక్కడ క్రియేట్ చేసిన స్కీమా ఇక్కడ కనపడుతుంది. కనపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అసోసియేట్, రీఫ్రెష్, ఎక్నాలెడ్జ్. సార్ ఇటు రండి. ఇప్పుడు నువ్వు రీఫ్రెష్ చేస్తే నీ ప్రాజెక్ట్ ఇక్కడ కనపడతా లేదా? రీఫ్రెష్ వచ్చిందా లేదా నాన్న? ఎస్ ఆర్ నో? కొత్తగా నేను ఇష్యూ సెక్యూరిటీ స్కీమాని క్రియేట్ చేసుకున్నాను. దాన్ని తీసుకెళ్లి నీకు ఏ ప్రాజెక్ట్స్, నాట్ ఏ ప్రాజెక్ట్, ఎస్ అని ఉందండి. నంబర్ ఆఫ్ మల్టిపుల్ అయినా పెట్టుకో, నీ ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చేపాటికి యాక్షన్ లో 3 కనపడుతుంది చూడండి సార్. ఒకటేమో ఇష్యూ సెక్యూరిటీ లెవెల్, ఇంకోటేమో కాపీ, ఎడిట్. ఈ ఎడిట్ యొక్క అర్థం ఏంటంటే ఈ పేరులో ఏదైనా తప్పు ఉంటే మార్చుకోవడానికి వాడేది ఎడిట్. కాపీ అంటే అర్థం ఏంటి? ఇది కానీ 4 ప్రాజెక్టులకు ఉంది. ఒక ప్రాజెక్ట్ లోనే నువ్వు చెయ్యాలంటే యూ కెన్ టేక్ ద కాపీ తీసుకుని మనం చేస్తాం సార్. ఇక్కడ చూడండి సార్, సెక్యూరిటీ లెవెల్స్. దీనిపైన ఇలా క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ లెవెల్ పైన క్లిక్ చేసినాక ఇది ఎన్ని ప్రాజెక్టులకు ఉంది చెప్పాలి అందరూ? ఓన్లీ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ ఏమంటుందండి? కొత్తగా నేను సెక్యూరిటీ లెవెల్ ని క్రియేట్ చేసుకుంటా. ఏదో L1 అనేది సెక్యూరిటీ లెవెల్ 1, L2 అట్ట ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు సార్. ఎగ్జాంపుల్ కి నేను ఒక 2 చూపిస్తున్నాను చూడండి. ఈ లెవెల్ 1 సెక్యూరిటీ లెవెల్ ఈజ్ ఏ సిస్టమ్ ఫీల్డ్. ఇప్పుడు మనకి సమ్మరీ, డిస్క్రిప్షన్, ప్రయారిటీ, అటాచ్మెంట్ అనే ఫీల్డ్స్, టైం ట్రాకింగ్ అనే ఫీల్డ్స్ ఎలా ఉంటాయో అదే విధంగా సెక్యూరిటీ లెవెల్ అనేది సిస్టమ్ ఫీల్డ్ అండి. ఆ సిస్టమ్ ఫీల్డ్ లో L1 సెక్యూరిటీ లెవెల్ తో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి కనపడాలి? ఏదర్ యూజర్స్ కైనా యాడ్ చేసుకోవచ్చు, నువ్వు గ్రూప్ వాళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ రోల్ వాళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు. సార్ ప్రాజెక్ట్ రోల్ అంటే మీనింగ్ ఏంటి సార్? జనరల్ గా చెప్పండి ఎవరైనా. ప్రాజెక్ట్ మేనేజర్ ఇలా రోల్స్ ఉంటాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ. ప్రాజెక్ట్ లో ఐఎమ్ ఏ డెవలపర్, ఐఎమ్ ఏ టెస్టర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు అన్న. అసోసియేట్ ఇంజనీర్, కన్సల్టెంట్ అంటారు. గుర్తుందా లేదా? అవన్నీ ఏంటి? రోల్స్ ఏనా కాదా? ఎస్ ఆర్ నో? కొత్తగా ఇక్కడ గ్రూప్ వాళ్ళనైనా, యూజర్స్ నైనా, ప్రాజెక్ట్ రోల్ వాళ్ళనైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఏముంది? యాడ్ పైన క్లిక్ చేయండి. ఇదిగోండి సార్, ఇక్కడ సింగిల్ యూజర్
రాముని యాడ్ చేయాలనుకోండి సార్, ఇక్కడికి వెళ్ళి సింగిల్ యూజర్ రాము, ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు రావట్లేదు అనుకోండి, ఇక్కడ ఈ బొమ్మలు కనబడుతుంది చూసారా, దీనిపైన ఇలా క్లిక్ చేయండి చాలు, అప్పుడు నీకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ అవుతారు. ఎవరైతే కావాలో నువ్వు ఇలా సెలెక్ట్ చేసుకుని కిందకు వచ్చి ఈ యాడ్ కొడతావు సార్. ఓకేనా నాన్న? ఇది ఈ యూజర్ సింగిల్ యూజర్ ఎలా యాడ్ చేశాను నేను? యాడ్. ఇక్కడికి వచ్చి నీకు నచ్చిన అక్కడ గ్రూప్ వాళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు, సింగిల్ యూజర్ నైనా యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాజెక్ట్ ఎవరినైనా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎవరికి మాత్రం కనపడుద్ది? L1 రిలేటెడ్ టికెట్ ఎవరికి కనపడుద్ది? L1 తో నేను క్రియేట్ చేసిన టికెట్ సెక్యూరిటీ లెవెల్ సింగిల్ యూజర్ మాత్రమే కనపడుతుంది సార్. అడ్మినిస్ట్రేటర్ కూడా కనపడాలండి అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ యాడ్ చేసి అతను కూడా యాడ్ చేయాలి. ఓకేనా? L2 ఇప్పుడు నాకు కనపడే విధంగా చేస్తాను సార్. నేను అడ్మినిస్ట్రేటర్ని ఎలా యాడ్ చేస్తాను? యాడ్. ఇక్కడికి రండి సార్, ప్రాజెక్ట్ రోల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఏ రోలు? అడ్మినిస్ట్రేటర్స్ అందరికి, అడ్మినిస్ట్రేటర్లు అందరికి రాము క్రియేట్ చేసిన టికెట్ L2 రిలేటెడ్ టికెట్స్ అన్ని కూడా ఎవరికి కనపడతాయి? అడ్మినిస్ట్రేటర్స్ కి. నన్ను అర్థమైందా లేదా ఈ రెండు స్టెప్స్? ఫస్ట్ నేను ఏం చేశానంటే యాడ్ ఇష్యూ సెక్యూరిటీ స్కీమాని క్రియేట్ చేసుకున్నాను. ఆ ఇష్యూ సెక్యూరిటీ స్కీమా తర్వాత నేను ఏ ప్రాజెక్ట్స్ కి అయితే కావాలో ఆ ప్రాజెక్ట్స్ కి యాడ్ చేసుకున్నాను. తర్వాత సెక్యూరిటీ లెవెల్స్ ని యాడ్ చెయ్యాలి. ఈ సెక్యూరిటీ లెవెల్ ఈజ్ ఏ సిస్టమ్ ఫీల్డ్. సెక్యూరిటీ లెవెల్ అనేది ఏంటండి? సిస్టమ్ ఫీల్డ్. L1 L2. L1 అంటే లెవెల్ 1 లెవెల్ 2 లాగా. ఇక్కడ కస్టమర్ నీకు ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టాలి నువ్వు. నేను ఎగ్జాంపుల్ కి L1 L2 పెట్టా. L1 తో క్రియేట్ చేసిన టికెట్లన్నీ ఎవరికి కనపడతాయి? రాముకి మాత్రమే. L2 తో క్రియేట్ చేసిన టికెట్లన్నీ ఎవరికి కనపడతాయి? అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే. నన్ను అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? లైవ్ లో చేద్దామా ఒకసారి? ఇంప్లిమెంట్ చేద్దామా? సార్ ఒక డౌట్ సార్, అడగమ్మా. ఈ టికెట్స్ L1 L2 అని సెగ్రిగేట్ ఎలా అవుతాయి సార్? వైల్ రేజింగ్ ద టికెట్. చూపిస్తా నీకు నేను. అర్థమైందా బాబు? ఇక్కడ వరకు అర్థమైందా నేను చెప్పినంత మట్టుకి? బాబు అర్థమైందా? అర్థమైంది. కానీ ఇక్కడ జనరల్లీ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో మీరు ఈ టికెట్ సెక్యూరిటీ లెవెల్ లేకపోతే వీళ్ళకే కనిపించాలని డిఫైన్ చేస్తారు? అంటే అన్ని ప్రాజెక్ట్స్ లో కస్టమర్ డిఫైన్ చేస్తారు సార్. కస్టమర్ చెప్పిన దానిలో మనం చెయ్యాలి. అంటే ఐ మీన్ టు సే అన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటుందా లేకపోతే ఓన్లీ అన్ని ప్రాజెక్టులో పెట్టమన్నారు అనుకోండి, అన్నింటిలోనే పెడతావు. 2 ప్రాజెక్టులో పెట్టవా? వీడికి మాత్రం ఆడికి మాత్రం కనపడేది. డెవలపర్లు ఈ కనపడకూడదు, ఈ టికెట్లు ఓన్లీ టెస్టర్లకే కనపడాలంటావు. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ ను చేస్తావు సార్. ఓకే. అంటే హనుమాన్ గారు అర్థమైందండి. నేను అనేది ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిటికల్ ప్రాజెక్ట్స్ అని నా క్వశ్చన్. ఓకే, నో ప్రాబ్లం. అర్థమైంది సార్. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ గురువు గారు. ఓకేనా? ఓకేనండి. ఓకే, రైట్ సార్, సూపర్. మీరు సార్ ఇప్పుడు నేను ఏ ప్రాజెక్టులు అండి మనం యాడ్ చేసింది దీనిలో? ఆధార్ కార్డులో. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫీల్డ్ కావాలి నాకు? సెక్యూరిటీ లెవెల్ ఫీల్డ్ ఉందా దీనిపైన? ఉందా? లేకపోతే మనం ఏం చేయాలి? వెళ్ళి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? స్క్రీన్ పైన ఫీల్డ్ ఇష్యూస్ స్క్రీన్స్. అర్థమైందా బాబు? అమ్మా సార్ కొంచెం నావిగేషన్ స్లోగా చేయండి సార్. సార్ ఇదిగోండి సార్, ఇష్యూ స్క్రీన్ లోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇష్యూస్. ఓకేనా? ఇక్కడ ఏముంది? స్క్రీన్స్. సయ్యద్ తింటున్నావా? స్క్రీన్. ఏ స్క్రీన్ లోకి వెళ్ళాలి మనం ఇప్పుడు? ఏ స్క్రీన్ అయితే ఆ స్క్రీన్, నీ ఇష్టం. ఏదైతే కస్టమర్ నువ్వు ఏ స్క్రీన్ లో కావాలో ఆ స్క్రీన్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చి దేని మీద కొడతాం మనం? కాన్ఫిగర్. కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఫీల్డ్ పేరు ఏంటి చెప్పాలి అందరూ? సెక్యూరిటీ లెవెల్. ఇప్పుడు నువ్వు ఫీల్డ్ యాడ్ చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి రీఫ్రెష్ చేయి. కనపడుతుందా? కనపడదా? ఆన్సర్ నో. కనపడుతుందా? లేదు సార్. ఏంటి సార్ కనపడట్లా? మరి స్క్రీన్ మీద యాడ్ చేశాను లేదా? యాడ్ చేశానా లేదా? చేశాగా. ఇదిగోండి సార్, ప్రాజెక్ట్ అసోసియేట్ చేసా గురుగారు. ఇదిగోండి ప్రాజెక్ట్ అసోసియేట్ చేసా కదండి. ఇదిగోండి
నీకు పర్మిషన్ లేదు, అదే పర్మిషన్ చూపిస్తారండి. ఇక్కడికి రండి సార్, పర్మిషన్స్. ఇదే ప్రాజెక్టు మన ప్రాజెక్ట్ అనే కదా, అర్థమవుతుందండి. ఏ పర్మిషన్ లేదో చెప్తానండి చాలా శ్రద్ధగా. ఇక్కడికి రండి, ఇక్కడేముంది ఇష్యూ సెక్యూరిటీ, ఎడిట్ ప్రాజెక్ట్ రోల్. నేను అడ్మిన్ కదా, ఫస్ట్ నా చూద్దాం గ్రాండ్. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తా, కనపడదా? వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఇక్కడ ఈ సెక్యూరిటీ లెవెల్లో నేను డ్రాప్ డౌన్ కొడితే అడ్మినిస్ట్రేటర్ కి ఏది కనపడుతుంది? L1 L2 నా? L2. వెరీ గుడ్. L2 కనపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను టికెట్ క్రియేట్ చేస్తున్నా చూడండి. టికెట్ క్రియేట్ చేయనా? టెస్టింగ్, ఏదో ఫాదర్ నేమ్, సరదాగా ఇవన్నీ యాడ్ చేసుకున్నాను సార్ ఊరికే. ఓకేనా, ఫోన్ నెంబర్, అడ్రస్, ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పెడదామండి. 2వ తారీఖు ఆగస్టు, ఏ మ్యాటర్. ఓకేనా, ఇది క్రియేట్ చేశాను సార్. క్రియేట్ సెక్యూరిటీ లెవెల్ L2, అడ్మినిస్ట్రేటర్ మాత్రం కనపడాలి, ఇంకెవరికి కనపడదు, అంతే కదా. ఇప్పుడు నేను రాముగా లాగిన్ అవుతాను చూడండి. ఇన్కాగ్నిటేటివ్ మోడ్, లోకల్ హోస్ట్ 8088, అంతే కదా మన పోర్ట్ నెంబర్. ఎంటర్. ఓకేనా అండి. రామ్ అడ్మిన్ ఇచ్చాను సార్. రాము గారి కింద లాగిన్ అయ్యా. ఈ టికెట్ ని డైరెక్ట్ గా నేరుగా నువ్వు ఇలా కాపీ చేసి వెళ్ళిపోద్దు. Ctrl+C, రాము ట్యాబ్ లోకి వెళ్ళు. ఈ టికెట్ ని రాము చూడకూడదు. చూడగలుగుతున్నాడా? ఓకే, డన్. ఇప్పుడు రాము ఒక టికెట్ క్రియేట్ చేస్తాడు, అడ్మినిస్ట్రేటర్ చూడకూడదు, ఇదే కదా. ఏదైనా ప్రాజెక్ట్ మంది రాముకి సెక్యూరిటీ లెవెల్ ఫీల్డ్ కనపడుతుందా స్క్రీన్ పైన? లేదు సార్. ఏం లేదు. ఆయనకి ఏం పర్మిషన్ ఇవ్వాలి మనం? ఏ పర్మిషన్ లేదు, దాకా చూపించా కదా మీకు. ఇష్యూ సెక్యూరిటీ ఇదిగోండి సార్. ఇక్కడ ఎడిట్, ఇక్కడికి వచ్చి ఎవరు చూచాలి? సింగిల్ యూజర్ రామ్ అన్న. అర్థవుతుందా లేదా మీ అందరికి? గ్రాంట్. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి నువ్వు రాము ట్యాబ్ రీఫ్రెష్ చేయి. రీఫ్రెష్, కంటిన్యూ. ఇప్పుడు రాము కనపడుతుందా? రాముకి ఏం కనపడుతుంది లెవెల్? L1 2 సార్, కనపడుతుందా లేదా? ఇప్పుడు రాము ఒక టికెట్ క్రియేట్ చేస్తే నేను చూడకూడదు. ఓకేనా, ఏమిటి యాడ్ చేద్దాం సార్ సరదాగా. ఓకేనా, టైం ట్రాకింగ్ లో కూడా ఫోన్ నెంబర్, టైం ట్రాకింగ్ 5 hours ఊరికే పెట్టా, క్రియేట్ చేశాను. ఈ L1 టికెట్ సెక్యూరిటీ లెవెల్ L1 లో అది నేను చూడకూడదు. అది ఇదే సార్, టికెట్ నెంబర్ 14 కదా, అది 15 అండి. 15 ఇచ్చి ఎంటర్ కొడతా. నేను చూస్తున్నానా? బట్ నేను అడ్మినిస్ట్రేటర్ అండి, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, కానీ నేను చూడగలుగుతున్నానా? ఎస్ ఆర్ నో? ఎందుకేం చూడలేకపోతున్నాను? నువ్వు సెక్యూరిటీ లెవెల్ 2 లో నువ్వు లేవు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. కానీ మనం ఒకవేళ దాన్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం? సెక్యూరిటీ లెవెల్ 2 లో నన్ను ఎలా వెళ్తాను? సెక్యూరిటీ స్కీమా అవునండి. ఎక్కడికి వెళ్ళాలి? సెక్యూరిటీ లెవెల్. ఇవ్వండి, L2 లో నన్ను యాడ్ చేయాలంటే, ఇక నేను L2 లో ఉన్న L1 లో నన్ను యాడ్ చేయాలంటే ఎలా? యాడ్. ఇక్కడ ఏం చేయాలి? ప్రాజెక్ట్ రోల్. ఎవరిని యాడ్ చేస్తున్నాను? ఓకేనా, ఇప్పుడు వెళ్ళి నేను రీఫ్రెష్ చేసి టికెట్ నాకు కనపడదా? ఎస్, ఆన్సర్ ఎస్. కనపడింది L1 లో. ఎందుకని కనపడింది? నేను L1 లో ఉన్నాను కాబట్టి. L2 టికెట్ రాముకి కనపడదా? ఇవ్వండి సార్. L2 ఏది? 14 కదా L2 టికెట్. కనపడుతుందా? ఎందుకని కనపడతలా? రాము L2 లో లేడు. ఇప్పుడు నేను యాడ్ చేయాలంటే యాడ్ సింగిల్ యూజర్. ఇగోండి సార్, ఈ తలకాయ బొమ్మల పైన క్లిక్ చేయండి తెలివిగా. ఇక్కడ ఎవరైతే కావాలో వాళ్ళని ఇలా క్లిక్ చేయండి. వచ్చాడా లేదా? ఫైనల్ గా ఏం చేస్తాం? యాడ్. ఇప్పుడు వెళ్ళి నువ్వు రీఫ్రెష్ చేయి. రాము ట్యాబ్. రాము కనపడుతుంది లేదా? ఎస్, కనపడుతుంది. అర్థమైందా బాబు మీ అందరికి? ఎస్ ఆర్ నో?
ఓకేనా? డన్నా? ఎవరైనా ఇష్యూ సెక్యూరిటీ స్కీమా అడిగితే చక్కగా కెన్ వ్యూ అండ్ కెనాట్ ద స్పెసిఫిక్ ప్రాజెక్ట్ లెవెల్ ఇష్యూస్, నథింగ్ బట్ రెస్ట్రిక్షన్. నేను, అజీజు, గంగాధర్ ఒక ముగ్గురు ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాం. గంగాధర్ వచ్చేపాటికి డెవలపరు, నేనేమో జీరా అడ్మిన్ ని, అజీజ్ ఏమో జీరా డెవలపర్ అనుకోండి సార్. అజీజ్ డెవలపర్ టికెట్ క్రియేట్ చేస్తే అడ్మిన్ చూడకూడదు, అడ్మిన్ క్రియేట్ చేసిన టికెట్ అజీజ్ చూడొచ్చు కానీ గంగాధర్ చూడకూడదు. అలా కేటగరైజేషన్ చేసుకుని మీరు కూడా ప్రాక్టికల్ గా చేస్తారా? ఎస్ సార్, నో? సార్ ఒక క్వశ్చన్ సార్, అడగమ్మా. మనం ఇష్యూస్ సర్చ్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ కనిపిస్తాయా సెక్యూరిటీ పెట్టినవి? లేదు నాన్న, ఇదిగో ఒకవేళ సెక్యూరిటీ లెవెల్లో తీసేస్తా. సెక్యూరిటీ లెవెల్ కాకుండా ఇప్పుడు సెక్యూరిటీ పెడతాం కదా సార్, ఇప్పుడు నాకు రైట్ లేదు, నేను L1 ఉన్నాను, సర్చ్ లో కూడా కనపడదు. అమ్మా సర్చ్ లో కూడా కనపడదు కదా ఇష్యూ సర్చ్. టికెట్ ఇప్పుడు నేను అనేది టికెట్ కనపడుద్ది కానీ దాన్ని ఓపెన్ చేస్తే నీకేం కనపడదు. ఎట్ట ఇందాడు వచ్చింది చూడు సింబల్ కాంట్ వ్యూ అని అట్ట వస్తుంది. టికెట్ నెంబర్ కనపడుద్ది నాన్న, బట్ అది కనపడదు నీకు. ఏది మ్యాటర్ కనపడదు, కాంట్ వ్యూ అని ఇందాడు వచ్చిందే అలా వస్తుంది. ఓకేనా? గాట్ ఇట్ అక్రమ్? షూర్ సార్. దీని తర్వాత ఆప్షన్ ఏముంది? నోటిఫికేషన్ స్కీమా. సార్ అమ్మా చెప్పమ్మా. ఒక స్పెసిఫిక్ యూజర్ L1 L2 రెండు క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంటుందా సార్ టికెట్స్ లో సెక్యూరిటీ లెవెల్? స్పెసిఫిక్ యూజరు నాకు అర్థం కాలేదు. అదే సార్, ఇప్పుడు మనం ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు రేస్ చేసేటప్పుడు ఇప్పుడు L1 అని బై డిఫాల్ట్ వస్తుంది కదా సార్, లైక్ అక్కడ నువ్వు అడిగే క్వశ్చన్ అలా కాదు సార్, అలా కాదు సార్. ఇప్పుడు L1 క్రియేట్ చేసిన వ్యక్తే L2 కూడా క్రియేట్ చేయొచ్చు. అర్థమైంది సార్, అర్థమైంది సార్. సార్ తర్వాత నోటిఫికేషన్ స్కీమా. జనరల్ గా నోటిఫికేషన్ అంటే ఏంటి సార్? స్కీమా వదిలేండి కాసేపు. ఎవరైనా చెప్పండి, నోటిఫికేషన్ అంటే అర్థం ఏంటి తెలుగులో? సార్ టుమారో, ఈ రోజు ఆఫ్టర్ 9 తర్వాత ప్రసాద్ సార్ క్లాస్ లేదు అనేది ఒక నోటిఫికేషన్ అని కదా? గణేష్ అవునా కదా? కమింగ్ సాటర్డే సండే లైనెక్స్ క్లాస్ నోటిఫికేషన్ కదా? ఇప్పుడు వినపడుతున్నానా నా వాయిస్? నోటిఫికేషన్ అంటే అర్థం ఏంటి సార్? ఎవరైనా చెప్పండి. ఒక అప్డేట్ అలర్ట్ సార్, అప్డేట్ అవునా కదా? జనరల్ గా టుమారో ఫీజు కట్టిన వాళ్ళని అలౌ చేయను అనేది ఒక అప్డేట్ అని కదా? ఎస్ సార్, నో నాన్న? అవునా కదా? జనరల్ గా ఊరికే తెలుగులో మనం అర్థం చేసుకుందాం ఫస్ట్, తర్వాత టెక్నికల్ గా వెళ్దాం. ముందు నీకు మనకి నాన్ కంప్యూటర్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి సార్, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం. వాళ్ళు మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అజీజు, ఈ గణేష్ వీళ్ళందరూ అంటారా ఎంతో కొంత దేనిలో దానిలో పనిచేసి ఉంటారు సార్, ఎంతో కొంత ఎన్విరాన్మెంట్ ఐడియా ఉంటది. నాన్ కంప్యూటర్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి ఫస్ట్ తెలుగు మీనింగ్ చెప్పుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. అవునా కదా? గంగాధర గారు మీ ఒపీనియన్ ఏంటి? నోటిఫికేషన్ అంటే అలర్ట్, అప్డేట్ ఇయేనా, ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ చేస్తారా? రామ్ గారు, గంగాధరరావు గారు, సయ్యద్ గారు, ఇంతేనా? ఏదన్నా ఇంపార్టెంట్ ఈవెంట్ జరగబోతుంది, అందరికి తెలియాలి దాని గురించి అన్నప్పుడు నోటిఫికేషన్ పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరైనా సరే జీవీటీ అప్లికేషన్ ప్రాజెక్ట్ లో గానీ టికెట్ క్రియేట్ చేస్తే సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కి నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. శివ ఈ టికెట్ క్రియేట్ చేశాడు, రాము ఈ టికెట్ ని అప్డేట్ చేశాడు, గంగాధర్ రావు ఈ టికెట్ ని డిలీట్ చేశాడు అని మేనేజర్ కి అలర్ట్ వెళ్ళిపోవాలి అని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఎవరైనా సరే డేటాబేస్ బ్యాకప్ తీయంగానే అందరికి అలర్ట్ వెళ్ళిపోవాలి. డేటాబేస్ బ్యాకప్ కంప్లీట్ అవ్వంగానే అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. అలా సెట్ చేసుకోవచ్చా లేదా? దాన్ని ఏమంటామండి? నోటిఫికేషన్. అవునా కదా? ఇప్పుడు సరదాగా మన వాళ్ళు అంటారు కదండి, వెయిట్ జనరల్ గా ఏమంటాం? అవునా, వచ్చే నెల 13వ తారీఖు నాడు మా బాబు పుట్టినరోజు అండి, మా పాప పుట్టినరోజు అండి అంటారు. గుర్తుందా లేదా? అది కూడా ఒక నోటిఫికేషన్ అని కాదు జనరల్ గా? మీరు మాట్లాడండి. ఎస్ సార్, నో సార్? అవునా? అదే విధంగా
ఇక్కడ జీరాలో నోటిఫికేషన్ స్కీమా నువ్వు సెట్ చేయాలంటే ఫస్ట్ ఏం సెట్ చేయాలంట? ఫస్ట్ ఏం సెట్ చేయాలి? మెయిల్ సర్వర్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇటు వస్తాం సార్. ఈ సిస్టమ్ ఆప్షన్లు వచ్చినప్పుడు చెప్తాను. ఈ సిస్టమ్ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకుంటాం. మెయిల్ సర్వర్కి వచ్చేపాటికి మన కంపెనీలో మన డ్యూటీ కాదండి, ఈమెయిల్ ఎక్స్చేంజ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారండి, వాళ్ళు మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మెయిల్ సర్వర్ లో మీనింగ్ తెలుసుకోండి సార్. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్. జనరల్ గా అవుట్ అంటే అర్థమైంది సార్, నీ దగ్గర నుంచి, నీ జీరా నుంచి బయటికి వెళ్ళే మెయిల్స్ అన్నిటిని ఏమంటాం సార్? అవుట్ గోయింగ్. బయట నుంచి నీ జీరాలోకి ఎవరైనా అనానమస్ యూజర్ నా వాషింగ్ మెషిన్ పనిచేయట్లేదు అంటే అది నీకు టికెట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏది ఏజెంట్లు ఉంటారు కదా డెస్క్ దగ్గర, వాళ్ళకి ఏం క్రియేట్ అవుతుంది? ఇన్కమింగ్ అంటే ఎవరైనా మెయిల్ చేస్తే జనరల్ గా అది నీకు దేని కింద కన్వర్ట్ అవుద్ది? ఈమెయిల్ ఇన్కమింగ్ మెయిల్ ద్వారా వచ్చి నీ టికెట్ కింద కన్వర్ట్ అయ్యి నీకు అప్డేట్ చేస్తుంది. అవుట్ గోయింగ్ మెయిల్ అంటే ఏంటంటే, ఇక్కడ అవుట్ గోయింగ్ మెయిల్ కాన్ఫిగరేషన్ చేయడానికి ఏ ప్రోటోకాల్ వాడతాం? SMTP, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీన్ని దేనికి వాడతాము? అవుట్ గోయింగ్ మెయిల్. అవుట్ గోయింగ్ మెయిల్ ఒకే ఒక్కటి యాడ్ చేస్తామండి, 2-3 యాడ్ చేయలేము. ఈ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, ఈ అవుట్ గోయింగ్ మెయిల్ పేరు, ఈ యొక్క ఏ అడ్రస్ పెట్టాలి, ఈమెయిల్ ప్రిఫిక్స్, కస్టమా లేకపోతే జీమెయిలా, యాహూనా, ఆల్వేస్ కంపెనీలో కస్టమ్ పెడతామండి. ఏ ప్రోటోకాల్ వాడాలి, SMTP వాడాలా, సెక్యూరిటీ SMTP వాడాలా అనేది ఇక్కడ మనం ప్రోటోకాల్ వాళ్ళే చెప్తారు మనకి. ఈ డీటెయిల్స్ అన్ని నువ్వు సెట్ చేసి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నువ్వు టెస్ట్ కనెక్షన్ చేయాలి. చేసిన తర్వాత యాడ్ చేయాలి. ఈ సర్వర్ డీటెయిల్స్ అన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్స్ సపరేట్ గా ఉంటారు కంపెనీలో, వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. మేము ఇంతకు ముందు ఒక 3 నెలల క్రితం అండి ఒక ఇన్స్టెన్స్ ని ఫ్రెష్ గా సెటప్ చేసాం, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ అని. ఈ వాళ్ళకి ఈమెయిల్ ఎక్స్చేంజ్ వాళ్ళకి మెయిల్ పెట్టి, బాబు మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు కొంచెం మాకు ఏ ప్రోటోకాల్ వాడుతున్నారో ఏంటో మాకు ఆ సర్వర్ డీటెయిల్స్ పెట్టండి అని స్నిప్పిట్ తీసి వాళ్ళకి ప్రొవైడ్ చేయటం జరిగింది సార్. అప్పుడు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఈ డీటెయిల్స్ అని ఇస్తారు. వాళ్ళకి మనకి కాల్ అవుట్ షెడ్యూల్ చేయించుకుని టెస్ట్ కనెక్షన్ చేయించుకుని యాడ్ చేయించుకోవాలి సార్. అర్థమైందా లేదా? అవుట్ గోయింగ్ అంటే నీ జీరా నుంచి బయటికి వెళ్ళటం. ఇందా నేను అన్నాను చూసారా, ప్రాజెక్ట్ ఏ ఇష్యూ క్రియేట్ చేసినా మేనేజర్ నోటిఫికేషన్ వెళ్ళాలి, లేదా కంపెనీ వాళ్ళు అందరికి వెళ్ళిపోవాలి. కంపెనీలు ఏ మెయిల్ వాడతారో తెలుసా? జనరల్ గా ఇక్కడ మెయిల్ ఐడి లెటర్ పెడతారు తెలుసా? info@noreply.com అంటారు, గుర్తుందా? noreply.com అంటారా? అంటే ఈ మెయిల్స్ వస్తాయి, మీరేమి రిప్లైలు పెట్టొద్దు అంటారు సార్. ఇదే అర్థం. అవుట్ గోయింగ్ అంటే నీ జీరా నుంచి బయటికి వెళ్తాయి సార్. అంటే ఇవి సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్ గా చూసుకోవచ్చు సార్. సిస్టమ్ జనరేటెడ్ గానే సెట్ చేస్తారు సార్. అవుట్ గోయింగ్. ఇన్కమింగ్ అంటే స్పెసిఫిక్ ప్రాజెక్ట్ లెవెల్లో వాడుకుంటారు సార్. మీ ఇష్టం, ఏ ప్రాజెక్ట్ కైనా కస్టమర్ టికెట్ రేజ్ చేయగానే ఆటోమేటిక్ గా నీకు టికెట్ క్రియేట్ అయ్యే విధంగా సెట్ చేస్తారు. మాది ఒకసారి ఓపెన్ చేసి లాస్ట్ లో చూపిస్తాను సార్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎలా సెట్ చేశారో. ఓకేనా? దీనిలోకి వచ్చేపాటికి 2 ప్రోటోకాల్స్ ఉంటాయండి. పాపప్, ఐమ్యాప్. POP ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఐమ్యాప్ అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఐమ్యాప్ అంటే ఏంటి సార్? ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. పాపప్ అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. సార్ మనల్ని ఎంత డెప్త్ గా వెళ్తారంటే, బాబు నువ్వు ఇన్కమింగ్ మెయిల్ చేసేటప్పుడు ఏ ప్రోటోకాల్ వాడావు అంటాడు ఇంటర్వ్యూలో. అలాంటప్పుడు మీరు మినిమం చెప్పాలి సార్. ఈ డీటెయిల్స్ అన్ని మీరేమి మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం వెళ్ళి ఈ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఇస్తారు లిస్టు. ఆ లిస్ట్ ఇక్కడ పెట్టి నువ్వేం చేస్తావు? టెస్ట్ కనెక్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కాల్లో ఉన్నప్పుడే నువ్వు టెస్ట్ కనెక్షన్ చేయాలి నీ స్క్రీన్ షేర్ చేసి. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్పుకోవడం కాదు సార్. ఓకేనా? అర్థమవుతుందా? ఇది సెట్ చేసిన తర్వాత నీకు అప్పుడు ఇక్కడ ఈ వార్నింగ్ మెసేజ్ రాదు. అప్పుడు నువ్వు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ని క్రియేట్ చేసుకుని అది తీసుకెళ్ళి నీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ కి నువ్వు అసోసియేట్ చేసుకుని నోటిఫికేషన్స్ యాడ్ చేయడం. ఎలా యాడ్ చేస్తాను చూడండి సార్. కొత్త నోటిఫికేషన్ క్రియేట్ చేయాలంటే అర్థం ఏంటి?
ఇక్కడ ఏముంది? యాడ్ నోటిఫికేషన్ స్కీమ్. ఇక్కడికి వచ్చేపాటికి నేనేదో జీవీటీ అప్లికేషన్ ఫామ్ యాడ్ నోటిఫికేషన్ స్కీమా అని పెట్టుకున్నాను సార్, ఏదో ఊరికే స్కీమా కేస్. ఓకేనా? ఎన్ఎఫ్ అంటే నోటిఫికేషన్ స్కీమా, కొత్త నోటిఫికేషన్ స్కీమా అని నేను క్రియేట్ చేసుకున్నా. ఇక్కడికి రండి సార్, క్రియేట్ చేసింది నీకు కనపడాలంటే ఇదిగోండి సార్, కనపడిందా? నేను క్రియేట్ చేసిన కొత్తది ఇది. తర్వాత దేనికి అసోసియేట్ చేయాలి? దీన్ని తీసుకెళ్ళి చెప్పండి సార్, ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ అసోసియేట్ చేసుకుంటావు. నీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్. ఎలా వెళ్తాం ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే? సయ్యద్ గారు ఎలా వెళ్తాం ప్రాజెక్టులకు వెళ్ళాలంటే? ప్రాజెక్ట్స్ కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నావిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ కన్సోల్. ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకోండి. సరదాగా నేను ఏదో డెమో ప్రాజెక్ట్ అన్నాను అనుకోండి సార్, ఆ డెమో ప్రాజెక్ట్ కి వెళ్ళండి. ఇక్కడ కిందకి రండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వచ్చినాక నోటిఫికేషన్స్ పర్మిషన్స్ కింద ఉండేది ఏంటిదండి? నోటిఫికేషన్స్. దాన్ని ప్రాజెక్ట్ కి ఎలా అసోసియేట్ చేస్తావు? నోటిఫికేషన్ స్కీమా. దానిపైన ఇలా క్లిక్ చేసి, ఇది ఎన్ని ప్రాజెక్టులకు ఉంది? 3 ప్రాజెక్టులకు ఉంది. అందుకని నేను ఇది తీసేసి డిఫాల్ట్ కొత్త నోటిఫికేషన్ స్కీమా యాడ్ చేయాలంటే యూజ్ ఏ డిఫరెంట్ దీనిలో మనది ఏదండి? నేను క్రియేట్ చేసింది ఇదేనా? అసోసియేట్. ఓకేనండి, అర్థమైందా లేదా? ఈ ప్రాజెక్ట్ కి ఆ నోటిఫికేషన్ స్కీమ్ అసోసియేట్ అయ్యిందా లేదా? క్రియేట్ చేసింది అయిందా? ఇప్పుడు మీరు జనరల్ గా ఈ నోటిఫికేషన్ స్కీమాస్ దగ్గరికి రండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నీ ప్రాజెక్ట్ వచ్చేసిందండి. ఇంతకు ముందు ఈ డెమో ప్రాజెక్ట్ ఈ పైన ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? సపరేట్ నోటిఫికేషన్ స్కీమాకి వచ్చింది. నన్ను అర్థమవుతుంది లేదా అందరికి? ఎస్ సార్ నో? దీనిలో నోటిఫికేషన్స్ యాడ్ చేయాలంటే కొత్త వాటిని ఇందాక పర్మిషన్స్ లాగానే ఇక్కడ ఏముంది? నోటిఫికేషన్స్. దీనిపైన ఇలా క్లిక్ చేయి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత జనరల్ గా ఇదేంటి సార్? ఈవెంట్. ఈవెంట్ అంటే అర్థమైంది సార్, ఇష్యూ క్రియేట్ అవ్వగానే నోటిఫికేషన్ వెళ్ళాలి. ఇష్యూ అప్డేట్ అనేది ఒక నోటిఫికేషన్, ఇష్యూ ఎస్ఎన్ అనేది ఒక ఈవెంట్. ఇవన్నీ ఏంటి సార్? ఈవెంట్స్. సిస్టమ్ జనరేటెడ్ గా వచ్చినాయి కాబట్టి ఇట్లన్నిటిని ఏం పక్కన ఏమని రాసిందండి? పక్కన ఏమని రాస్తుంది? సిస్టమ్ అని రాస్తుంది సార్. ఇవన్నీ ఏంటి? జనరల్ గా ఈవెంట్ అంటే అర్థమైంది సార్. ఫాదర్స్ డే అనేది ఒక ఈవెంట్ అయినా, గాంధీ జయంతి అనేది ఒక ఈవెంట్ అయినా కాదా? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? అలా నువ్వు కొత్త ఈవెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాదర్స్ డే అనేది నాకు ఈవెంట్ కావాలి సార్, ఎలా క్రియేట్ చేయాలి? నేను ఎక్కడికి వెళ్తున్నాను చూడండి సార్, ఇటు రండి, ఇటు పైకి వచ్చేయండి, అడ్మిన్ కన్సోల్ సిస్టమ్ లోకి వెళ్ళాలి. ఈవెంట్ అనే ఆప్షన్ కావాలంటే డైరెక్ట్ గా ఇలా వెళ్ళాలి అనమాట. సిస్టమ్ ఆప్షన్స్ లోకి వచ్చేది కిందకి వచ్చేది నీకు ఎక్కడైనా ఇక్కడ ఈవెంట్ అని కనబడుతుందా? ఎస్ సార్ నో? అందరూ ఒకసారి బాబు. ఈవెంట్స్ ఇక్కడ జనరల్ ఇగోండి సార్, ఇయ్యన నువ్వు అక్కడ చూసింది ఈవెంట్స్ ఇయ్యే పేర్లా? ఇష్యూ క్రియేట్, ఇష్యూ అప్డేట్, ఇయ్యన క్రియేట్ చూసింది నువ్వు. ఈవెంట్ అంటే ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? ఈవెంట్ అంటే సెట్ అండ్ యాక్షన్ జరిగేదాన్ని ఈవెంట్ అంటాం. పవర్ఫుల్ అయింది సార్. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందా మీకు? హలో, లింక్ అయ్యి ఇది అయిపోయింది సార్. ఏదంటే డెస్క్టాప్ అయిపోయింది. ఓకే రైట్. చూపించటమే కాబట్టి అది లోడ్ అయ్యే లోపు నేను నా స్క్రీన్ షేర్ చేస్తానండి. అక్కడ మీకు సిస్టమ్ ఈవెంట్, కస్టమ్ ఈవెంట్ అని స్క్రీన్ షాట్ కనపడుతుంది చూసారండి? సిస్టమ్ ఈవెంట్ అంటే అక్కడ రాసే ఉంది సార్, జీరా డిఫైన్డ్ ఈవెంట్. అంటే జీరాతో పాటు వచ్చే ఈవెంట్లు అన్నిటిని ఏమంటాం? సిస్టమ్ ఈవెంట్. కస్టమ్ ఈవెంట్ అంటే ఏంటి సార్? యూజర్ డిఫైన్డ్ ఈవెంట్. నేను జనరల్ గా మా సర్వర్ ఓపెన్ చేసి చూపిస్తాను సార్. ఓకేనా? రండి సారీ, ఏదో సర్వర్ ఓపెన్ చేసి నా స్క్రీన్ కనపడుతుందా మీకు? ప్రొటెక్టర్, గ్లోబల్ ప్రొటెక్టర్ కనెక్ట్ అయ్యి ఉన్నాను. బెంచ్ డౌన్ లో ఉన్నట్టుంది. ఇంకొక ఇన్స్టెన్స్ తీసుకుందాం సార్, ఏదో ఒకటి. బెంచ్ కాకుండా ఈ వాల్యూ తీసుకుందాం.
ఇవ్వండి సార్, లాగిన్ అయ్యాను. లోడ్ అవుతుంది. ఈవెంట్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళమన్నాను నేను? సిస్టమ్ ఫీచర్ లోకేనా కాదా? సిస్టమ్ ఆప్షన్స్ లోకేనండి. ఇదిగోండి, ఎక్కడికి వెళ్ళాలి? సిస్టమ్, ఇది కనపడుతుందా? సిస్టమ్, ఎస్ సార్. సిస్టమ్స్ పైన ఇలా క్లిక్ చేయాలి. నీకు ఈవెంట్ ఆప్షన్ ఎక్కడ కనపడుతుంది? నేరుగా లాస్ట్ వచ్చేయాలి. సార్ ఇంకొక టిప్ కూడా ఉంది, ఏమి లేదు. కీబోర్డ్ లో నువ్వు డాట్ అని కొట్టి ఈవెంట్ అని కొట్టిన వెళ్ళిపోతావు. ఎక్కడ ఉందా అది? ఇది నేను నేర్పకూడదు మీకు, ఓకేనా? తర్వాత చూపిద్దాం లాస్ట్ లో అనుకున్నా, ఓకేనా? ఏ ఫీచర్ కావాలన్నా నువ్వు మాన్యువల్ గా నీకు నావిగేషన్ తెలియకపోయినా ఈవెంట్ అని కొట్టినా వచ్చేస్తుంది, ఏ పేరు కొట్టినా వచ్చేస్తుంది డాట్ కొట్టి. దాన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటారు సార్, నేర్పుతాం మీకు అందరికి. ఈవెంట్ ఇలా క్లిక్ చేయండి, ఈవెంట్ పైన. అర్థమైందా? దీనిపైన కూడా ఈవెంట్ ఆప్షన్ మనకు చేరాలో అక్కడ కనపడింది. ఆఫీస్ ల్యాప్టాప్ లో చేరాలో కూడా ఈవెంట్ ఇంతేనండి. అర్థమవుతుందా? లోడ్ అవుతుంది సార్. సారీ, ఈ లోపు ఈ డెస్క్టాప్ ఆన్ అయితే చూపిస్తానండి అక్కడ కూడా. చాలా స్లోగా ఉంటుంది సార్ సిస్టమ్, ఇక్కడ సర్వర్ కదా సార్. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న డేటా సెంటర్ ఇంకా ఆన్లైన్ క్లౌడ్ ఏదైతే అట్లాసియన్ ఉందో జీరా, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కదా? అంటే మేబీ కొంచెం ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ అవును సార్. మొత్తం క్లౌడ్ ఏముండదండి, క్లౌడ్ లో ఫంక్షనాలిటీస్ తక్కువ సపోర్ట్ చేస్తాయి. క్లౌడ్ లో తక్కువ చేస్తాయా? అవును సార్, అవునవును. డేటా సెంటర్లు అనుకోండి సార్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు డేటా సెంటర్ అనేది ఏమో మన ఇల్లు లాంటిది సార్. మన ఇంట్లో అనుకోండి సార్, మనకు నచ్చిన ఐటమ్, మనం ఇప్పుడు ఏదన్నా హోటల్కి వెళ్ళాము అనుకోండి, హోటల్లో పూరి బజ్జీ అన్నాడు అనుకో, ఆ 3 ఐటమ్లే ఉంటాయి. మన ఇంట్లో అనుకోండి, మనకు నచ్చిన మనం ఎన్ని కావాలో దాన్ని తయారు చేసుకోవచ్చు, అవునా కదా? ఇది కష్టం డేటా సెంటర్ అనేది. అదేంటిది అట్లాసియన్ క్లౌడ్ అంటే ఎవరో డెవలప్ చేసిందని నువ్వు వాడతావు అంతే. నన్ను అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఇక్కడ ఒక చూడండి డౌట్ సార్. అమ్మా అడుగు. సార్. ఇప్పుడు డేటా సెంటర్ కి క్లౌడ్ అంటే బేసికలీ క్లౌడ్ అంటే ద బిగ్గెస్ట్ స్పేస్ వైజ్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ డేటా సెంటర్ క్లౌడ్ కి? సార్ డేటా సెంటర్ అనుకోండి సార్, మన సొంతంగా 100 నోడ్లైనా పెట్టుకోవచ్చు మనం. లిమిట్ ఉండదా నోడ్స్ కి? లిమిట్ ఏమి ఉండదండి. బై డిఫాల్ట్ గా 4 నోడ్లు ఉంటాయండి. మనం 100 నోడ్లైనా పెట్టుకోవచ్చు, మన ఓపిక అది. కాకపోతే ఏంటంటే లైసెన్స్ కాస్ట్ ఎక్కువ అయిపోతాయి. మీకు అర్థమైందండి? అది నువ్వు సొంతగా డేటా సెంటర్ అనేది కంపెనీ వాడు సొంతగా డెవలప్ చేయాలి, వాడే పర్చేజ్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి, వాడంతా వాడే చేయాలి. అట్లాసియన్ క్లౌడ్ అట్ట కాదు, నువ్వేం మెయింటైన్ చేయవు, డేటాబేస్ మెయింటైన్ చేయవు, ప్లస్ సర్వర్లు మెయింటెనెన్స్, సర్వర్ డౌన్ అవుతాం, ఏమి చూడవు. అదంతా అట్లాసియన్ కంపెనీ వాడు ఇచ్చాడు కాబట్టి వాడే మెయింటైన్ చేసుకుంటాడు, వాడే కూడా సపోర్ట్ ఇస్తాడు. ఏదన్నా నీకు ఫంక్షనాలిటీ అర్థం కాకపోయినా, ఫీచర్ పని చేయకపోయినా, నువ్వు అట్లాసియన్ వాడికి టికెట్ రేట్ చేస్తే వాడే వచ్చి రిజాల్వ్ చేసేస్తాడు. ఏది క్లౌడ్ లో. అర్థమవుతుందండి? స్పేస్ పరంగా మనకి రోబస్ట్ అండ్ సెక్యూరిటీ వైజ్ గా కూడా క్లౌడ్ యూజ్ చేస్తామా సార్? అంటే ఎందుకంటే కమింగ్ ఇయర్ తో డేటా సెంటర్స్ ఉండవు కదా సార్. అవునవునండి, అవునవును. కమింగ్ ఇయర్ అంటున్నారు, డేటా సెంటర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే బిగ్ కంపెనీలు, ఇప్పుడు ఇంటెల్ కంపెనీ ఉందండి మాది. ఆ ఇంటెల్ కంపెనీ వాడు పెద్ద సౌండ్, అవునా కదా? మీకు తెలియదు ఏముంది, వరల్డ్ వైడ్ ఇంటెల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ పెద్దయ్యాను కదా. అవును సార్. ఈ పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, డేటా సెంటర్లను వదలరు, అవునా కదా? అదేంటంటే ఇట్టాగే మా మేనేజర్ తో డిస్కషన్ వస్తే అంత అడావిడే ఉండదు, ఇది ఇప్పుడే అయ్యేదట్టు ఏం కనపడలేదు అన్నట్టుగా అంటున్నారండి. ఒకవేళ వీళ్ళు కూడా అయిపోయింది అనుకో, వీళ్ళు కూడా మైగ్రేట్ అయిపోవాలి. దేనికి మైగ్రేట్ అవ్వాలి? క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోవాలి. క్లౌడ్ కంపల్సరీ క్లౌడ్ కి వెళ్ళిపోవాల్సింది ఎవడైనా. వాళ్ళ లైసెన్స్ ఆపేసిన తర్వాత ఇంక నువ్వేం చేస్తావు ఇక్కడ కూర్చుని, అవునా కదా? సార్ ఇప్పుడు లైసెన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కంటిన్యూ చేయలేరా యూజ్ చేయడం? తీసుకున్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు సార్, కాకపోతే వాడి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు.
ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాబబ్లీ అంత క్లౌడ్ కే మైగ్రేట్. స్టాప్ అవుద్ది అంటున్నారు సార్. అవన్నీ ఏంటంటే మాటలే, అవి అవుతుందో అవదో తెలియదండి, చెప్పలేము. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పుకోరండి, అవునా కదా? అవును సార్. అదే సార్ డేటా వాళ్ళ మైగ్రేషన్స్ డేటా అంటే అంత డేటా వాళ్ళ అంటే ఇంటర్నల్ డేటా అంత క్లౌడ్ లో పెట్టాలంటే రిస్కీ ఉంటుందని ఎగ్జాక్ట్లీ ఇది అంటారా? కష్టం అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఇదిగా ఉంటారు. చూద్దామండి మరి ఏమవుద్దో. ఓకేనా, రైట్ సార్. సార్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లోకి వస్తాయండి క్లౌడ్ తర్వాత డేటా సెంటర్. అవునండి, జీరా అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్. సార్ మామూలుగా మన జరాన్ని ఓపెన్ చేశానండి, ఆఫీస్ స్టాప్ చేసేసా. లోడ్ అవుతుంది సార్ నా సిస్టమ్. ఒక్క నిమిషం, ఆ ఈవెంట్ కూడా చూపించేస్తే. సార్ ఆఫీస్ దాంట్లో నోటిఫికేషన్స్ చూపిస్తాను సార్. చూపిస్తానండి. ఇది ఒకసారి ఈవెంట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తే ఆఫీస్ దాంట్లో మనం యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే అందరికి నోటిఫికేషన్స్ వస్తాయి. మా దాంట్లో నువ్వు కామా తీసి ఫుల్ స్టాప్ పెట్టిన, టికెట్ క్రియేట్ చేసిన, టికెట్ మీద కామెంట్ యాడ్ చేసిన అందరికి నోటిఫికేషన్స్ వెళ్తాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ కా సార్ లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ సార్? మొత్తం ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కడికి వెళ్ళిపోతాయి. ప్రాజెక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కడికి వెళ్ళిపోతాయి. నాన్న అమ్మ చెప్పు, సయ్యద్ చెప్పయ్యా. సార్ మైగ్రేషన్ అంటే ఏంది సార్? మైగ్రేషన్ అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం అనుకోండి సార్, ఒక ఇంటి నుంచి ఇంకోటి నుంచి మారటానికి దాన్ని ఏమంటాం? మారిపోతున్నాను బాబు నేను ఇంట్లో నుంచి అంటాను, అవునా కదా? ఎందుకు మారిపోతున్నావు? ఏదో వాటర్ ప్రాబ్లం అనో, లేదంటే కనుక సరిపోవట్లేదు ఇల్లు అనో, ఏదో ఒక కారణంతో మారుతాం, అవునా కదా? అవును సార్. సయ్యద్ గారు అర్థమవుతున్నా? జనరల్ క్వశ్చన్ అర్థమైతే మీకు ఇది అర్థం అవుతుంది నా వాస్. అది ఏం మా సార్ అర్థం చెబుతున్నాడు అనుకోమాక. సయ్యద్ గారు అర్థమవుతుందా మీకు? సార్ అర్థమవుతుంది సార్. జనరల్ ఇందాక గా మీరు చెప్పినారు కదా. ఒక నిమిషం మేము డేటా సెంటర్ నుంచి అట్లాసిన్ క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోతున్నాను. ఆ డేటా మొత్తాన్ని పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? క్లౌడ్ కి వెళ్ళిపోతున్నారు. క్లౌడ్ కి వెళ్ళిపోతున్నా. ఎందుకు? డేటా సెంటర్ గారు సపోర్ట్ చేయను అన్నాడు. ఆల్రెడీ నేను ఉంటున్న ఇంటి అద్దె పెంచేశాడు, 10,000 పెంచాడు ఎమ్మటే ఒకేసారి. ఇంతకుముందు 5,000 కడుతున్నా, 15,000 కట్టవా అన్నాడు. నువ్వు ఉంటావా? ఉండను సార్. వెళ్ళిపోతావు. ఇది కూడా ఏంటంటే డేటా సెంటర్ ఏమంటున్నాడు? బాబు నువ్వు కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న లైసెన్సులు నేను మట్టికి సపోర్ట్ చేయను, ఆపేస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఉంటే ఉండి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సేఫ్ సైడ్ మైగ్రేట్ అయిపోతాం. మైగ్రేట్ అయిపోతావు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి మారిపోవటం, కన్వర్షన్. సార్ అంటే డేటా సెంటర్ నుంచి క్లౌడ్ కి మైగ్రేషన్ చేసిన తర్వాత సేమ్ ఫీచర్స్ ఉండవు అన్నారు కదా సార్? అంటే ఫీచర్స్ కొన్ని ఒక్క నిమిషం మీ మాటకు అడ్డం వచ్చానండి. కొన్ని ఫీచర్స్ సపోర్ట్ చేస్తాయి, అది నీకు ఇష్టపడి నువ్వు వెళ్ళాలి. అర్థమైందా? ఓకే, నాకు వచ్చిన అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఉన్న ఇంట్లో ఏంటిది, అన్ని ఉన్నాయి వస్తువులు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లేవంటే అడ్జస్ట్ అవుతాం అలా మనం. అడ్జస్ట్ అయిపోతాం. ఇది కూడా అంతే. కస్టమర్ వాళ్ళు మనం మైగ్రేట్ చేసే ముందే వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మనకు రిక్వైర్మెంట్ ఇస్తారు. సార్ నేను ఆల్రెడీ చేస్తున్నాను సార్ మైగ్రేషన్, లైవ్ లోని మీ అందరికి చూపిస్తా ఎలా చేస్తాను. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్ళాలి మీకు సబ్జెక్టు, ఎందుకంటే మీకు తెలియదు కదా మైగ్రేషన్స్. అప్పుడే అక్కడ దాకా వెళ్ళకూడదని ఆగాను. మైగ్రేషన్ మీద ఫస్ట్ మైగ్రేట్ చేసే ముందు, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇల్లు మారదాం అనుకున్న కొత్తగా వెళ్దాం అనుకున్న ఇంట్లో ఏమేమి చెక్ చేసుకుంటావు సార్? అన్ని చెక్ చేసుకుంటావు, ఏరియా చెక్ చేస్తావు, ఫీజిబుల్ గా ఉందా లేదా, ఏమన్నా డిస్టర్బెన్స్లు ఉంటాయా లేవా, అవునా కదా? ఇవన్నీ చెక్ చేస్తావా లేదా? డైరెక్ట్ గా వెళ్ళిపోతావా? వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జనరేటర్ ఉందా లేదా, లేకపోతే ఎన్ని బెడ్రూమ్లు, అన్ని బెడ్రూమ్లోనూ వాటర్ వస్తున్నాయా లేవు, ఇవన్నీ ఎలా చెక్ చేస్తావు? స్టెప్ బై స్టెప్. అదే విధంగా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలా చెక్ చేస్తావో క్లౌడ్ లో కూడా ఇవన్నీ. మా ఇంట్లో పెద్ద వాషింగ్ మిషన్ ఉంది, అంత వాషింగ్ మిషన్ ఇక్కడ ఈ ఇంట్లో పడద్దా లేదా, మా దగ్గర పెద్ద డేటా ఉంది, బోర్డు అని యాడాన్స్ ఉన్నాయి, 2,500 ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టులన్నీ ఇక్కడ సపోర్ట్ చేస్తే లేదా నేను అనాలిసిస్ చేసుకుంటా.
గ్యాప్ అనాలిసిస్ అంటారు దాన్ని. అవన్నీ ఇక్కడికి వచ్చినాక వచ్చింది వాషింగ్ మిషన్, కానీ పని చేయట్లా. ప్లగ్ బోర్డులో కూడా కెపాసిటీ ఉంటాయి, గుర్తుందా? ఎస్ ఆర్ నో? అవును సార్. అవునా? ఇక్కడ కూడా ఏంటంటే చాలా రకాలు ఉంటాయి గురువు గారు, మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ మనం ఇంకా సెప్టెంబర్ దాకా నడుపుతాం జర్నీ. మీకు అట్లా ఉండని చెప్తా నేను. స్టెప్ బై స్టెప్ సరే సార్. నేర్చుకుంటూ ముందుకెళ్దాం, ఓకేనా? కంగారు ఓకే పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఏది అర్థం కాకపోయినా వెనకాల మేము ఉంటాం. సార్ సరే లోడ్ సార్, అవుతుంది. థాంక్ 2 minutes సార్. ఇక్కడ రామ్ గారు కానీ ఎవరైనా కానీ ఇక్కడ నాకు ఇలా ఈ సింబల్ వద్దు, ఇక్కడ నాకు బ్రో మూవీ ఇమేజ్ కావాలి, ఎవరైనా డెవలప్ చేస్తారా? నాకు ఇక్కడ జీరా లోడ్ అవుతుంటే బ్రో మూవీ ఇమేజ్ కావాలి, ఎవరైనా డెవలప్ చేస్తారా? మీ ఇష్టం, ఇది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ. ఓకే సార్. కస్టమైజేషన్ ట్రై చేద్దాం, తప్పే ఉంది. నాకు ఈ ఇమేజ్ వద్దన్నాడు కస్టమర్, ఇలాంటి వాటిలో మనం చేద్దాం. ప్రాజెక్టులు క్రియేట్ చేయడం ఉందండి. రాము గారు వాళ్ళ అబ్బాయి క్రియేట్ చేస్తాడు ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, అవునా కదా? ఏమండి? ఎస్ ఆర్ నో? ట్రై చేద్దాం. ఏ సయ్యద్ గారు, అవునా కదా? అవును సార్. ఈ క్రియేట్ చేయడానికి మనం లక్షల్లో శాలరీలు పెట్టి తీసుకుంటారు. 10వ తరగతి తోడికి సిలబస్ చెప్తారు సార్, ఎగ్జామ్స్ దాకా. అలా చెప్పేస్తే వాడు కూడా చేసేస్తాడు రేపు వచ్చేసి. ఎస్ ఆర్ నో? కష్టపడి మనం పెద్ద పెద్ద డిగ్రీలు చేసుకుని వచ్చాం, అవునా కాదా? సార్ డిఫరెన్స్ ఉంటుంది సార్, ఎందుకంటే స్క్రిప్ట్స్ అవి కూడా రాయాల్సి ఉంటుంది కదా ఖచ్చితంగా. స్క్రిప్ట్ రాయకోకుండా చేసే జాబులు కూడా ఉన్నాయి కదా సార్. విజయవర్ధన్ గారు, అర్థమవుతుందా? రైట్ సార్, దాన్ని వదిలేండి చెప్తా. ఇప్పుడు ఈవెంట్ కొత్తది క్రియేట్ చేయాలి. మనకు ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఈవెంట్ కొత్తది క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు మా సారు? సిస్టమ్ ఆప్షన్స్. సార్ ఆఫీస్ లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నువ్వు చూస్తా ఉండగానే ఈవెంట్ దగ్గరికి వెళ్ళాలంటే డాట్ కొట్టేసి ఈవెంట్ అని రాస్తాడు. నీకు ఏ పేరైనా టైప్ చేయొచ్చండి. వర్క్ ఫ్లో దగ్గరికి వెళ్ళాలి, వర్క్ ఫ్లోస్, నువ్వు డాట్ వాడి ఏదైనా కొట్టవచ్చు. దీన్నే షార్ట్ కట్ కీవర్డ్ అంటారు సార్, అర్థమైందా? ఏ పేరైనా కొట్టవచ్చు. ఇదేంటిది? షార్ట్ కట్. ఇప్పుడు నువ్వు సరదాగా ఈవెంట్ అన్నావు, ఇక్కడికి వచ్చేస్తావు, ఎంటర్ కొట్టావు, డైరెక్ట్ గా ఈవెంట్ దగ్గరికి తీసుకెళ్లిపోద్దు నిన్ను. కాన్సెప్ట్ అర్థమైందా గురువు గారు? ఉట్టి డాట్ కొట్టాలా చాలా సార్? ఉన్నాయి అమ్మా. డాట్ కీబోర్డ్ లో ఊరికే డాట్ కొట్టు అంతే. ఓకే. కీబోర్డ్ లో డాట్ కొట్టి నీకు ఎక్కడ ఉందో ఏంటో పోతద్దం లాగా అందరికి, మీ అందరికి నేర్పేటప్పుడు ఎలా నేర్పాలి? విత్ నావిగేషన్స్ చూపించాలి. ఏ ఫీచర్ ఎక్కడ ఉంటుందో చెప్పాలి. ఒక్కొక్కడు మెంటలోడు ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు ఆ సిస్టమ్ ఆప్షన్స్ లో దేని కింద ఈ ఫీచర్ ఉంటది అంటాడు. ఇంపోర్టివ్ ఆప్షన్స్ లోనా, అడ్వాన్స్డ్ లోపల ఉంటదండి అని చెప్పాలి. ఒక్కొక్కడు ఇలా కూడా అడుగుతాడు. అలా అడిగినప్పుడు నువ్వు డాట్ కొట్టి అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తావా? ఆన్సర్ నో. చెప్పలేను. నావిగేషన్ ఓకేనా నాన్న? ఇక్కడికి వచ్చావు సార్. జనరల్ గా సిస్టమ్ ఈవెంట్ అంటే జీరా డిఫైన్డ్ ఈవెంట్, కస్టమ్ ఈవెంట్ అంటే యూజర్ డిఫైన్డ్ ఈవెంట్స్. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి సార్? మన సొంతగా మనం క్రియేట్ చేసుకునే దాన్ని యూజర్ డిఫైన్డ్ ఈవెంట్స్ అంటారు, ఓకేనా? ఎస్ ఆర్ నో? ఇక్కడికి వచ్చి నీ ఇష్టం సార్, ఏ పేరైనా క్రియేట్ చేసుకో. నేను ఇక్కడ ఏదో ఫాదర్స్ డే అని ఏదో ఊరికే పెట్టుకున్నా, ఓకేనా? ఇక్కడ గ్యాప్ ప్లస్ ఏదో టెంప్లెట్ అండి, వీటిలో ఏదో టెంప్లెట్ చూస్ చేసుకున్నాను. నేను ఇక్కడ జనరిక్ ఈవెంట్, జనరల్ గా ఒక ఈవెంట్ గురించి మాట్లాడతాం. ఫాదర్స్ డే అని క్రియేట్ చేసుకున్నాం. ఇదే ఈవెంట్ నాకు ఎక్కడ కనపడుద్ది? నోటిఫికేషన్ స్కీమా. నోటిఫికేషన్ స్కీమాకి వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇష్యూస్. ఇటు కిందకు వచ్చేయండి. ఇదిగోండి సార్ నోటిఫికేషన్ స్కీమా. ఇటండి సార్, ఎక్కడైనా ఏదైనా యూజ్ చేసుకోండి, నీకు అన్ని చోట్ల అన్ని ప్రాజెక్టులను కనపడుతుంది. అది ఫాదర్స్ డే వచ్చిందా లేదా? కొత్తగా నాకు కస్టమర్ ఏదో ఒక ఈవెంట్, కొత్తది ఏదైనా ఒక ఈవెంట్ క్రియేట్ చేయవా అన్నాడు అనుకో, ఎంతసేపు క్రియేట్ చేస్తారు? సిస్టమ్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. నావిగేషన్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సిస్టమ్, ఇటు కిందకి రండి సార్, లాస్ట్ కి వచ్చేయండి. ఈవెంట్ అని ఇక్కడ కనపడుద్ది. ఈవెంట్, ఇక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఈవెంట్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు సార్. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ లో టికెట్ క్రియేట్ చేయగానే రాము గారికి నోటిఫికేషన్ వెళ్ళాలి. ఎలా చేస్తాం ఆయన్ని?
యాడ్. ఇక్కడ క్రియేట్ అయినప్పుడా, అప్డేట్ అయినప్పుడా? క్రియేట్ అయినప్పుడు వెళ్ళాలి, అప్డేట్ అయినప్పుడు వెళ్ళాలి, క్లోజ్ అయినప్పుడు వెళ్ళాలి. 3 అయినప్పుడు వెళ్ళాలి. కంట్రోల్ పట్టుకుని పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను, ఆయన పేరు ఇక్కడ యాడ్ చేస్తా, రామ్. ఇదిగోండి సార్, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, యాడ్. ఇదిగోండి సార్, ఈ ఇష్యూ క్రియేట్ అయినప్పుడైనా, ఇష్యూ అప్డేట్ అయినప్పుడైనా, ఇష్యూ క్లోజ్ అయినప్పుడైనా ఎవరికి నోటిఫికేషన్ వెళ్తుంది? రాము గారికి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. బాబు టికెట్ క్రియేట్ అయిందంట, టికెట్ అప్డేట్ అయిందంట అని వెళ్ళిపోతుంది. అట్టా నువ్వు గ్రూప్ వాళ్ళనైనా, యూజర్స్ నైనా, ప్రాజెక్ట్ రోల్ వాళ్ళనైనా ఏ ఈవెంట్ కావాలో ఆ ఈవెంట్ కి నువ్వు యాడ్ చేసుకుంటావు. ఓకేనా? సార్ ఇప్పుడు ఇందాక మనము సెక్యూరిటీ లెవెల్స్ సెటప్ చేసాం కదా. అవునండి. సో అది ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఇది కూడా సెటప్ చేశాను. L2 లో మీరు ఒకవేళ ఇష్యూ క్రియేట్ చేస్తే L1 లో ఉన్న నాకు కూడా నోటిఫికేషన్ వస్తుందా? లేదండి, నీకు రాదు, ఎందుకంటే నువ్వు చూడలేవు కదా టికెట్. ఓకే, సో ఓన్లీ నాకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేగా మరి. సార్ ఇక్కడ ఆ ఇంటర్వ్యూలో తెలివిగా ఏమడుతారు తెలుసా? బై డిఫాల్ట్ గా ఎవరెవరికి నోటిఫికేషన్ వెళ్తుంది అంటాడు ఇంటర్వ్యూలో. వీళ్ళకి మాత్రం వెళ్తుంది బై డిఫాల్ట్ గా. ఎవరెవరికి? కరెంట్ అసైన్కి, రిపోర్టర్ కి, ఆల్ వాచర్స్ కి. ఎవరెవరికి వెళ్తుందండి బై డిఫాల్ట్ గా నోటిఫికేషన్? చెప్పాలి అందరూ. కరెంట్ అసైన్, రిపోర్టర్ అండ్ ఆల్ వాచర్స్. ఇంకొకటి అడిషనల్ గా నువ్వు యాడ్ చేయాలంటే యాడ్. అర్థమైందా బాబు? ఇది ఒక ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్. బై డిఫాల్ట్ గా ఎవరెవరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఒక ఈవెంట్ అప్డేట్ అవ్వగానే అంటాడు. అనగానే మీరు ఏం చెప్పాలి? కరెంట్ అసైన్, రిపోర్టర్, ఆల్ వాచర్స్. ఇష్టం. కొత్త యాడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకుంటాం. సార్ నన్ను అర్థమైందా లేదా? నోటిఫికేషన్ స్కీమా ఎస్ సార్ నో? జనరల్ గా జేరాలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్కీమాస్ అంటారు సార్. జేరాలో ఎన్ని రకాల స్కీమాస్ ఉన్నాయి అంటారు సార్. ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్. నెంబర్ 1 ఇష్యూ టైప్ స్కీమా, నెంబర్ 2 వర్క్ ఫ్లో స్కీమా, నెంబర్ 3 ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమా, నెంబర్ 4 ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా, ఇష్యూ సెక్యూరిటీ స్కీమా, నోటిఫికేషన్ స్కీమా, ప్రయారిటీ స్కీమా. ఇక్కడ నీకు 8 కనపడుతున్నాయండి, అవునా కదా? ఎస్ సార్ నో? ఈ యొక్క 3, 4, 5, 6, 7 ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి టోటల్ గా? 7. 7. బట్ మీరు అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత ప్రయారిటీ స్కీమా కూడా వస్తుందండి. ప్రయారిటీ స్కీమా కూడా వస్తుంది. ఇక మీకు నేను చూపిస్తానంటే అప్గ్రేడెడ్ వర్షన్ లో మనం వాడేది లోయర్ వర్షన్ కాబట్టి ప్రయారిటీ స్కీమా లేదు. టోటల్ గా ఎవరైనా నేను ఇంటర్వ్యూలో అడిగితే ఎన్ని రకాల స్కీమాస్ ఉంటాయంటే 8 రకాల స్కీమాలు. ఈ స్కీమాల ద్వారానే ఒక ప్రాజెక్టు తయారవుతుంది. ఏ ప్రాజెక్ట్ కైనా నువ్వు వెళ్తే ఇక్కడ 8 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కనపడుతుందా లేదా మీకు? లోడ్ అవుతుంది, ఆగండి. ఇష్యూని క్రియేట్ చేసి దేనికి అసోసియేట్ చేస్తావు? ఇష్యూ టైప్ స్కీమా, వర్క్ ఫ్లో స్కీమా, స్క్రీన్ స్కీమా, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమా, ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్కీమా, ఇక్కడ పర్మిషన్ స్కీమా, నోటిఫికేషన్ స్కీమాస్ కూడా వచ్చినాయి లేదా? సెక్యూరిటీ స్కీమా కనపడాలంటే ఇది కొట్టాలి. అర్థమైందా బాబు? ఎస్ సార్ నో? జనరల్ గా మా జీరా ఓపెన్ చేశాను కదా, చెప్తాను సార్. జనరల్ గా మా స్క్రీన్ షేర్ చేసి ఇదిగోండి సార్, మీకు నా స్క్రీన్ కనపడుతుందా? ఇష్యూస్ లోకి వెళ్తున్నాను సార్. ఇష్యూస్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏం చెప్తానంటే మీకు ప్రయారిటీ స్కీమా కూడా చూపిస్తాను. లోడ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇంత టైం పడుతుందంటే దీనిలో యూజ్ డేటా, చాలా డేటా ఉంటుందండి మా దానిలో, అందుకనే టైం పడుతుంది, ఏమనుకోవచ్చు సార్. ఇదిగోండి సార్, ఈ ట్రెండ్ చూపిస్తా మీకు. లోడ్ అవుతుంది, ఆగండి. పైన ప్రయారిటీ స్కీమా ఇక్కడ ఎక్కడైనా కనపడుతుందా? బై డిఫాల్ట్ కి ఇది సిస్టమ్ జనరేటెడ్ అవుతుంది. మేము వాడే జీరా వర్షన్ ఎంత? ఇలా కిందకి వెళ్ళాలంటే చాలా ఉంటాయి. నువ్వు ఇలా వచ్చి నేరుగా ఒకసారి లాక్కొని మేము వాడే వర్షన్ ఎంత కింద కనపడుతుందా లేదా? ఇక్కడ కనపడుతుంది కదా మీకు. ఇదిగోండి సార్, 8.20.12 అవునా కదా? 8.20.12 మేము డేటా సెంటర్ వర్షన్ వాడుకుంటున్నాం సార్.
ఓకేనా? ప్రొడక్షన్ కి ఇదే, అన్నిటికి ఇదే సార్. ఓకేనా గురువు గారు? అట్లా మీ అందరికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయండి. నోటిఫికేషన్ స్కీమా చూపిస్తాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను సార్. అవి చూడాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? సిస్టమ్. అర్థమైందండి? ఈ సిస్టమ్ ఆప్షన్స్ లో నోటిఫికేషన్ స్కీమాస్ అంటే ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్. ఇట్లండి సార్, చూడండి సార్. గోయింగ్ మెయిల్ కనపడుతుందా? దీనిపైన ఇలా క్లిక్ చేయండి. ఎలా సెట్ చేశారు సార్? డూ నాట్ రిప్లై @jeraintel.com కనపడుతుందా లేదా? Yes, sir. ఎస్ ఆర్ నో? Yes, డూ sir. నాట్ రిప్లై. ఎలా ఈ డీటెయిల్స్ అన్ని ఎవరికి? మనకి ఎస్ఎంటిపి పోర్ట్ నెంబరు, పోస్ట్ నేము, ఓకేనా, ప్రిఫిక్స్ నెంబరు అన్ని వాళ్ళే ఇస్తారు మనకి. నువ్వేమి మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా బాబు? ఎస్ ఆర్ నో? Yes. ఓకేనా? అవుట్ గోయింగ్ అయినా ఇన్కమింగ్ అయినా వాళ్ళే డీటెయిల్స్ ఇస్తారు. డు నాట్ రిప్లై @gmail.com. ఇన్కమింగ్ కూడా వాళ్ళే ఇస్తారు సార్ మనకి. ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళని కాల్ సెటప్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ షెడ్యూల్ చేయించుకుని మనం వాళ్ళతో షెడ్యూల్ చేయించుకుని కాల్ ముందుకెళ్తాం సార్. అర్థమైందా గురువు గారు అందరికి? Yes, sir. ఇవ్వండి సార్, ఇవ్వండి ఇలా డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మనం అప్డేట్ చేసుకుంటాం సార్. ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్, అదే విధంగా పాపప్. ఈ డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి, ఫస్ట్ అవుట్ గోయింగ్ అయితేనే ఇన్కమింగ్ సెట్ చేయగలుగుతావు సార్. ఓకేనండి? అర్థమైందా మీ అందరికి? ఎస్ ఆర్ నో? అర్థమైంది సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు రైటా అమ్మా గణేష్? డౌట్ సార్, అవుట్లుక్ యూజ్ చేస్తాం కదా, పాస్వర్డ్ ఎక్స్పైరీ అని వస్తుంది. అది విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ చూసుకుంటారా సార్? అవునమ్మా, వాళ్ళే చూసుకుంటారు గణేష్. వాట్ ఇట్స్ ఓకే మేడం, ఇందాక మీరు రజిత గారు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి అండి. మీరు ఏదో స్క్రీన్లో చేయలేకపోయానన్నారు, అది ఒకసారి చూద్దాం. ఉన్నారండి క్లాస్ లో? మీ వాయిస్ వినపడట్లేదు. షేరింగ్. చెప్పమ్మా, ఓపెన్ చేయము. నువ్వు ఎక్కడ జీరా ఓపెన్ చేయి. చేస్తున్నాను సార్. ఓకే. చూపించమ్మా. 1 సెకండ్ సార్.
మా ఆధార్ కార్డు స్క్రీన్కి వెళ్ళి తల్లి, ఇది కాదు, ఆధార్ కార్డు స్క్రీన్కి వెళ్ళి పక్క ట్యాబ్ లో కొత్తగా ఓపెన్ చేయి. హలో, ఇలా మా ఆధార్ కార్డు స్క్రీన్ ఓపెన్ చేయి. స్క్రీన్ అమ్మా, అడ్మిన్ కాన్సోల్ ఇష్యూ స్క్రీన్ లోకి వెళ్ళాలా. అడ్మిన్ కన్సోల్ లో స్క్రీన్స్ లేదు, ఇష్యూస్ కి వెళ్ళి స్క్రీన్ కి వెళ్ళమంటున్నారా? ఇష్యూస్ స్క్రీన్ క్రియేట్ స్క్రీన్ లో వెళ్ళమ్మా, అది ఓపెన్ చేయి, ఆ స్క్రీన్ ఓపెన్ చేయి. ఏది క్రియేట్ స్క్రీన్, ఆధార్ కార్డ్ క్రియేట్ స్క్రీన్ ఓపెన్ చేయి. సెకండ్ దమ్మా కాన్ఫిగర్ కొట్టు. నువ్వు ఎడిట్ స్క్రీన్ పెట్టావు అక్కడ, అన్నిటికీ అదే పెట్టినట్టున్నావు ఏదో. ఇదేనా సార్? కాన్ఫిగర్ కొట్టమ్మా. ఓకే, స్క్రీన్ స్కీమ్స్ కి వెళ్ళండి ఒకసారి. స్క్రీన్ స్కీమాకి వెళ్ళు. ఏది ఆధార్ కార్డు స్క్రీన్ స్కీమా? ఇదే సార్, క్రియేటివ్ ఎడిటెడ్ వ్యూస్. ఇందులో ఓన్లీ ఆధార్ కార్డ్ అని ఒకటే ఉండాలి. సో మీరు స్క్రీన్స్ లో 3 పేజెస్ క్రియేట్ చేసి ఆ 3 పేజెస్ ని ఒక స్క్రీన్ స్కీమ్ లో యాడ్ చేసుకోవాలి. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమాలో ఇష్యూకి అటాచ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి సింగిల్ ఇక్కడ సింగిలే రావాలా సార్? అవును సింగిలే. అక్కడ నేను అందుకే నాకు పెట్టాక నా రికార్డింగ్ నువ్వు వినలా. అదే కన్ఫ్యూజ్ అయింది సార్ నాకు, అందుకనే. నువ్వేం చేస్తావు అంటే స్క్రీన్స్ ఏమో ఆధార్ కార్డ్ క్రియేట్ స్క్రీన్, ఆధార్ కార్డ్ వ్యూ స్క్రీన్, ఆధార్ కార్డ్ ఎడిట్ స్క్రీన్ అని పెట్టుకోమ్మా, ఓకేనా? స్క్రీన్ స్కీమాలోకి వచ్చేపాటికేమో ఆధార్ కార్డ్ స్క్రీమా అని పెట్టుకుని చెప్పండి. నువ్వు ఏం చేస్తావు అంటే ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయి, ఓకేనా? తర్వాత అర్థమైందా? నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఒకసారి స్టాప్ చేసి చెప్తా. ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే స్క్రీన్స్ తయారు చేయి. 3 స్క్రీన్లు పెట్టు. నీకు ఏ ప్రింట్స్ కావాలో ఆ 3 స్క్రీన్లు, ఆధార్ కార్డుకి 3, పాన్ కార్డుకి 3, పాస్పోర్ట్ కి 3 స్క్రీన్లు పెట్టుకో, ఓకేనా? తర్వాత ఆ స్క్రీన్స్ తెచ్చి స్క్రీన్ స్కీమాకి అసోసియేట్ చేయాలి. స్క్రీన్ స్కీమా ఒకటే ఉంటది. అవి ఎలా చేస్తావు? ఆధార్ కార్డ్ స్క్రీన్ స్కీమా, పాన్ కార్డ్ స్క్రీన్ స్కీమా, అలా క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని యాడ్ చేయాలి తల్లి. నువ్వు అర్థమైందా? ఓకే సార్, అర్థమైందా? ఈ రోజుకైతే అర్థం కాకపోతే రేపొద్దున క్లాస్ లో నీకు చెప్పిన తర్వాత ఇంకోటి చెప్తా, ఓకే సార్. ఓకేనా? స్టాప్ చేయి తల్లి. సార్ దీనిలో మొత్తం 40 మంది దాకా జాయిన్ అవుతున్నారండి. బట్ నాకు లిస్ట్ లో ఉన్నది మట్టికి స్టాప్ చేయి తల్లి. నా దగ్గర లిస్ట్ లో ఉన్న మట్టికి 25 మంది కనపడుతున్నారు సార్ పేమెంట్ చేసిన వాళ్ళు. రిమైనింగ్ వాళ్ళు 45 దాకా వస్తున్నారండి. వాళ్ళు ఎవరో ఒకసారి నేను వాళ్ళ పేర్లు కూడా తీసుకుంటానండి. నాకు ఒకసారి ఈ పేర్లన్నీ రేపు మార్నింగ్ ఏం చేస్తానంటే అందరి పేర్లు ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం సార్, ఎవరెవరు అయితే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఆపేద్దామండి, ఓకేనా? సార్ క్లాస్ అయితే లేదండి, ఈవినింగ్ పెడతా అన్నారు సార్. ఒకవేళ మెసేజ్ చేసి ఓకే, లేదంటే కనుక రేపు మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి ఎవరో ఒకళ్ళ, ఓకేనా బాబు? పెట్టండి సార్. రేపు పెట్టమంటారా? ఓకే నాన్న, రైట్. పెట్టండి సార్, రికార్డింగ్ వింటాడు. కాదండి, ఆయన వద్దు అంటున్నాడు కదా గంగాధర గారు. సార్ ఒక 1 పర్సన్ కోసం ఆపేస్తారా సార్? బాబు ఒక్కళ్ళైనా 2-3 ఎవరైనా ఉన్నారా? I'm okay with evening class, sir. ఆల్ ఆర్ ఓకే సార్. ఆల్ ఆర్ ఓకే. ఒక్క సయ్యద్ గారు తప్ప ఆల్ ఆర్ ఓకే. అవును సార్, అందరూ రికార్డింగ్ సార్. ఈవినింగ్ అయితే ఏ టైంకి ఉండొచ్చు సార్? నాకు కూడా వీలవుతుంది సార్. వీలు అవుదా సార్? రికార్డింగ్ వచ్చేప్పటికే 9 అవుతుంది. కొంతమంది 5-6 ఉన్నారు గంగాధరరావు గారు. సరే సార్. ఓకేనా? రైట్ నాన్న, ఈవినింగ్ అటైతే క్లాస్ లేదు.
మీకు ఇక ఏకంగా అప్పుడే ఉంటుంది సార్. మార్నింగ్ మామూలుగా రెగ్యులర్ క్లాసే ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. రైట్ సార్. ఇప్పుడు దీని తర్వాత బ్రేక్ తర్వాత సార్ క్లాస్ లేదు, మీరు ఇబ్బంది పడద్దు, అందరూ ఎంజాయ్ చేయండి. బాయ్. సార్ కుదిరితే ఈవినింగ్ డౌట్ సెషన్ పెట్టుకోండి కదా సార్. డౌట్ సెక్షన్ కాదు నాన్న, నేను అనేది ఏంటంటే అందరూ ఉండాలి, ఒక్కళ్ళకని కాదు కదా. అందరూ ఉన్నారనుకో, నీకు వచ్చిన కూడా సాల్వ్ చేసినా వింటారు ఒక్కొక్కసారి. అది నా బాధ. హలో సార్. ఓకేనా? రైట్ నాన్న, బాయ్. సార్ ఒక స్మాల్ డౌట్. అడుగు బాను. సార్ టెస్టింగ్ కూడా మనమే చేస్తామా సార్? టెస్టింగ్ ఏం టెస్టింగ్? అన్ని వచ్చిందో రాలేదు, కస్టమర్ యాడ్ చేసిన తర్వాత టెస్టింగా? అంటే మీ ఆఫీస్ ది ఓపెన్ చేశారు కదా సార్ ఇందాక మీరు, దాంట్లో జెఫైర్ స్కేల్ యాడాన్ లో ఉంది కదా. యాడాన్ ఉందండి, అవును. అవన్నీ మనమే చేయాలి. ఆ యాడాన్ చూసినప్పుడు చెప్తానులే నాన్న మీకు. ఓకే ఓకే సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగమ్మా. సార్ యాక్చువల్లీ నేను మొన్న ఫ్రైడే నుంచి స్టార్ట్ అయినా సార్, సార్ దగ్గర నుంచి, ప్రసాద్ సార్ కలిసి. అయితే సార్ ఇప్పుడు నేను కొన్ని మిస్ అయిన, అంటే ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయి కదా, కొంచెం నా మెయిల్ ఐడి ద్వారా. లేదు మన మెయిల్ ఐడి పెట్టండి అన్న. మెయిల్ ఐడి మీరు గ్రూప్ లో ఉన్నారా? గ్రూప్ లో అవును సార్, ఉన్నాను సార్. గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఈమెయిల్ అడ్రస్ ఇంకా పాస్వర్డ్ ఉంది. అందులో లాగిన్ అయితే డ్రైవ్ లో అన్ని వీడియోస్ ఉన్నాయి, అన్ని క్లాసెస్ అన్ని ఉన్నాయి. ఓకే ఓకే సార్. ఏమైనా డౌట్ ఉంటే ఎవరినన్నా కాంటాక్ట్ చేయండి గ్రూప్ లో. ఓకే 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 బాస్. శివ గారు, ఇది ఊరికే లాగౌట్ అయిపోతుంది శివ గారు, ఏం చేయాలి దీన్ని? అంటే అది టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చా దీనిది, జీరాది సెట్టింగ్స్ లో? ఏదండి సెట్టింగ్స్? అది లేదండి, లేదు. అది అంతే. అది టైమ్ అవుట్ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చా? అంటే ప్రతిసారి ఊరికే లాగిన్ పాస్వర్డ్ అడుగుతుందంటారు, అదేనా? అవును సార్. అది చూద్దాం, లాస్ట్ లోకి వెళ్ళినా చెప్తా. ఓకే సరే. ఓకే సార్, రైట్. ఎందుకంటే అన్ని మన వాళ్ళకి ఇప్పుడే నేర్పించాను అనుకో, ఇబ్బంది పడతారు. ఓకే సార్. సార్ కొంచెం గ్రూప్ లో యాడ్ చేయండి సార్ ప్లీజ్. మళ్ళీ పెట్టవా? పర్సనల్ గా ఫోన్ నెంబర్ పెట్టు ఈసారి, హాయ్ అనకుండా. సరే సార్, పెట్టా సార్. ఓకేనా? రైట్ బాబు, థ్యాంక్ యూ గైస్. తర్వాత క్లాస్ లేదు సార్ది. థ్యాంక్ యూ, బాయ్. ఫీజులు పే చేయాల్సిన పే చేయాలి.